హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ ఇంగ్లీష్ అకాడమీ. నేను మీ చిట్టుబాబు. ఇవాళ ఈ వీడియోలో నేను 9th క్లాస్ లెసన్ అయినటువంటి ద స్నేక్ అండ్ ద మిర్రర్ అని నేను కొంత చెప్పాను కదా, దాన్ని కంటిన్యూ చేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా లెట్ us గెట్ ఇంటు ద లెసన్. సో నిన్న ఓ డాక్టర్ ఓ చోట రెస్టారెంట్లో తిన్నాడని, తినేసిన తర్వాత తను ఇంటికి తిన్న తర్వాత పక్కన ఇంటికి వచ్చాడని, రూమ్కి వచ్చాడని, ఆ రూమ్కి వచ్చిన తర్వాత తను ఇంట్లోకి వెళ్తే ఏదో సౌండ్ వచ్చిందని, బట్ ఎనీవే సౌండ్ వచ్చినా కానీ తను పట్టించుకోలేదు. కారణం ఏంటంటే అది కొంచెం తెలిసిన సౌండే, సిమిలర్గా ఎప్పుడు తను వినేటటువంటి సౌండేదని. తర్వాత మనోడు కాస్త పేదవాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ మధ్యనే డాక్టర్గా తన ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. కారణం ఏంటంటే తను ఈ మధ్యనే ఎంబీబీఎస్ అది డాక్టర్ పాస్ అయ్యాడు. డాక్టర్ పాస్ అయ్యి ఈ మధ్యనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. కాబట్టి తన పెద్దగా ఆయన దగ్గర ఏమి లేవు, డబ్బులు గట్ల ఏమి లేవు. ఏమున్నాయి, మహా అయితే ఒక సాలిటరీ కోట్ ఉందని, తర్వాత బనియను, ఇట్లా 60 రూపాయల డబ్బులు ఉన్నాయని చెప్పి డిస్కస్ చేశాను. అక్కడ వరకు డిస్కస్ చేశాను. సో ఇప్పుడు అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఈ ప్రాసెస్లో చూసినట్లయితే ఆ తర్వాత మనోడు అద్దం ముందు కూర్చున్నాడని, అదే అద్దం ఉందని, అద్దం దగ్గర దువ్వున ఇవన్నీ వస్తువులన్నీ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక మనోడు ఏమంటున్నాడంటే, వన్ ఫీల్స్ టెంప్టెడ్ టు లుక్ ఇన్ టు అ మిర్రర్ వెన్ ఇట్ ఈస్ నియర్. సాధారణంగా అద్దం దగ్గరగా ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా సరే అందులో చూసుకోవాలనిపిస్తుంది. నాకు కూడా అనిపించింది. ఐ టుక్ ఎ లుక్, నేను అందులో చూసుకున్నాను. ఓకేనా. ఇన్ దోస్ డేస్ ఐ వాస్ a great admirer of beauty and believe in making myself look handsome. ఆ రోజుల్లో నేను ఓకేనా అడ్మైరర్ ఆఫ్ బ్యూటీ లవర్, అందంగా కనిపించాలి, అట్రాక్టివ్ గా ఉండాలని నమ్మేవాడిని. అందువల్ల నేను అందంగా తయారు చేసుకోవడం గురించి నమ్మేవాడిని. ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ ఆల్వేస్ సో అట్రాక్టివ్, చక్కగా నీట్ గా డ్రెస్ చేసుకునేవాడిని. కారణం ఏంటంటే ఐ వాజ్ అన్మ్యారీడ్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. అండ్ వాజ్ ఏ డాక్టర్, పైగా ఒక డాక్టర్ని. కాబట్టి సమాజంలో నన్ను అందరూ మంచి స్థాయిలో చూడాలనుకుంటారు. కాబట్టి నేను కూడా అలాగే ఉండాలని అనుకునేవాడిని. ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ టు మేక్ మై ప్రెజెన్స్ ఫెల్ట్. ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ డాక్టర్ గారు వచ్చారు అని చెప్పుకోవాలని అనుకునేవాడిని నేను కూడా. అండ్ ఐ పిక్డ్ అప్ ద కోమ్ అండ్ ran it through my hair and adjusted the parting so that it looked straight and neat. కాబట్టి ఆ అద్దం పక్కనే ఉన్న దువ్వెని తీసుకున్నాను. ఐ ran it through my, అలా దూకున్నాను. ఒకసారి దూకొని తర్వాత దాన్ని చక్కగా నా పాపిడిని సరి చేస్తున్నాను, సో దట్ స్ట్రైట్ గా నీట్ గా కనిపించేలాగా చేశానని చెప్పాను. ఆ తర్వాత ఐ హర్డ్ దట్ సౌండ్ ఫ్రమ్ అబౌవ్. మళ్ళీ ఇందాక నేను ఏ సౌండ్ అయితే విన్నానో ఆ సౌండ్ మరోసారి వచ్చింది. ఆ తర్వాత I took a close look at my face in the mirror. ఆ తర్వాత నిదానంగా దగ్గరికి వెళ్ళి అద్దంలో మళ్ళీ నా ముఖాన్ని చూసుకున్న తర్వాత ఐ మేడ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్, ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే ఐ వుడ్ షేవ్ డైలీ అండ్ గ్రో ఏ థిన్ ముస్టాష్ టు లుక్ మోర్ హ్యాండ్సమ్. కాబట్టి డైలీ షేవ్ చేసుకోవాలి, తర్వాత సన్నటి మీసాన్ని మెయింటైన్ చేయాలి, అది నాకు చాలా అందంగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. అలా ఎప్పుడు జాగ్రత్తగా నీట్ గా మెయింటైన్ చేయాలి అని చెప్పి అనుకున్నాను. దట్ ఈస్ ద డెసిషన్ ఐ హావ్ టేకెన్. అండ్ ఐ వాస్ ఆఫ్టర్ ఆల్ అ బ్యాచులర్ అండ్ అ డాక్టర్. కారణం అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు, ప్లస్ పైగా డాక్టర్ని. కాబట్టి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు have very attractive and wherever I go I feel like my presence should be felt. He has such ideas. అలాంటి ఐడియాస్ ఉండడం అనేది జరిగింది అనమాట. అలా మొత్తానికి మనోడు వాట్ వాస్ ద డెసిషన్ హీ హ్యాడ్ టేకెన్ టు షేవ్ డైలీ అండ్ టు మెయింటైన్ థిన్ ముస్టాష్. తన మూతి మీద సన్నటి మీసాన్ని కూడా మెయింటైన్ చేయాలని చెప్పి అనుకున్నాను. తర్వాత I looked into the mirror
అండ్ స్మైల్డ్, మళ్ళీ అద్దంలో చూసుకుని నవ్వుకున్నాను నన్ను నేను చూసి. అండ్ ఇట్ వాజ్ అన్ అట్రాక్టివ్ స్మైల్, అబ్బా నవ్వు చాలా బాగుంది. ఐ మేడ్ అనదర్ ఎర్త్ షేకింగ్ డెసిజన్, తర్వాత భూమి కంపించిపోయి ఇంకొక నిర్ణయాన్ని తీసుకున్నాను. అదేంటి తెలుసా? ఐ వుడ్ ఆల్వేస్ కీప్ దట్ అట్రాక్టివ్ స్మైల్ ఆన్ మై ఫేస్. ఇప్పుడు ఈ అందమైన ముఖాన్ని, చిరునవ్వుని ఎప్పుడు నా ముఖం మీద నుండి పోకుండా చూసుకోవాలి అని చెప్పి ఇంకొక డెసిషన్ తీసుకున్నాను. ఓకేనా? అండ్ టు లుక్ మోర్ హ్యాండ్సమ్, ఎందుకని ఇంకా అందంగా కనిపించాలనే ఉద్దేశంతో. అండ్ ఇట్ వాస్ ఆఫ్టర్ ఆల్ ఎ బ్యాచులర్, I was after all a bachelor and a doctor to on top of it. కారణం ఏంటంటే నేను ఒక బ్యాచులర్ని అని, అన్నిటికంటే ముఖ్యంగా ఒక డాక్టర్ని. కాబట్టి నన్ను నేను నీట్గా ఉంచుకోవాలి, సమాజంలో ఎక్కడికి వెళ్ళినా సరే డాక్టర్ గారు వచ్చారు నేను ప్రెజెన్స్ ఫీల్ అవ్వాలంటే చక్కగా రోజు నీట్గా షేవ్ చేసుకోవాలి, సన్నటి మీసాన్ని పెంచుకోవాలి, అలాగే అందమైనటువంటి చిరునవ్వు ఎప్పుడు నా ముఖం మీద ఉండాలి అని చెప్పి 2 డెసిషన్స్ తీసుకున్నాను. అగైన్ ఈలోపు మళ్ళీ ఆ శబ్దం వచ్చింది. అగైన్ కేమ్ దట్ నాయిస్ ఫ్రమ్ అబోవ్. మళ్ళీసారి ఆయన డోర్ తీసినప్పుడు ఏ వాయిస్ అయితే వచ్చిందో, మళ్ళీ ఇందాక 2-3 నిమిషాల క్రితం ఏ వాయిస్ అయితే వచ్చిందో మళ్ళీ ఆ వాయిస్ ని విన్నాను. ఓకే, ఐ గాట్ అప్, లేచాను అక్కడి నుంచి. లేచి ఐ లిట్ ఎ బీడీ అండ్ పేస్ట్ అప్ డౌన్ ఇన్ ద రూమ్ అన్నాడు. డౌన్ ద రూమ్ అంటే ఊరికి అటు ఇటు తిరిగాను రూమ్ లో, ఏం చేయాలో తెలియక బీడీ వెలిగించాను, అటు ఇటు తిరిగాను, అర్థం కాల. సో దెన్ అనదర్ లవ్లీ థాట్ స్ట్రక్. ఊరికి అటు ఇటు తిరుగుతుంటే మరొక అద్భుతమైన ఆలోచన వచ్చింది నాకు. స్ట్రక్ మీ, నాకు ఇంకొక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది. ఏంటది? ఐ వుడ్ మ్యారీ, నేను పెళ్లి చేసుకోవాలి. ఎవరిని? ఐ వుడ్ గెట్ మ్యారీడ్ టు ఎ ఉమెన్ డాక్టర్ హూ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ అండ్ అ గుడ్ మెడికల్ ప్రాక్టీస్. నేను ఒక మంచి ఉమెన్ డాక్టర్ని పెళ్లి చేసుకోవాలి. ఎవరికైనా బోల్డెన్ డబ్బులు ఉండాలి, ఓ మంచి హాస్పిటల్ కూడా ఉండాలి, మెడికల్ ప్రాక్టీస్ కూడా ఉండాలి. అట్లాంటి అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇంకొక ఆలోచన వచ్చింది అనమాట. ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడ. అండ్ షీ హ్యాడ్ టు బి ఫ్యాట్, తను చాలా లావుగా ఉండాలి. ఫర్ అ వ్యాలిడ్ రీజన్, ఒక మంచి కారణం ఉంది దానికి. అదేంటంటే ఇఫ్ ఐ మేడ్ సమ్ సిల్లీ మిస్టేక్ అండ్ నీడెడ్ టు రన్ అవే షీ షుడ్ నాట్ బి ఏబుల్ టు రన్ ఆఫ్టర్ మీ అండ్ క్యాచ్ మీ. తను నా వెనకమాలే పరిగెత్తుకొచ్చి నన్ను పట్టుకోకూడదు. అందుకని అంటే డాక్టర్ వాంటెడ్ టు మ్యారీ అ ఫ్యాట్ ఉమన్ ఫర్ అ వ్యాలిడ్ రీజన్. ఎందుకు? వెన్ హీ హ్యాడ్ డన్ ఎ సిల్లీ మిస్టేక్ అండ్ వాంటెడ్ టు రన్ అవే అండ్ ద వైఫ్ షుడ్ నాట్ బి ఏబుల్ టు రన్ ఆఫ్టర్ హిమ్ అండ్ క్యాచ్ హిమ్ అనే ఒక పిచ్చి ఆలోచన మా నోటికి ఉందన్నమాట. ఓకేనా? సో అది మొత్తానికి వాడుకున్నటువంటి ఆలోచనలు. ఆ తర్వాత ఏం జరిగిందనేది let us move further and have a look on it. And right, with such thoughts in my mind, I resumed my seat in the chair in front of the table. మళ్ళీ అట్లా ఆలోచించుకుంటూ మళ్ళీ వెళ్ళి ఆ కుర్చీలో కూర్చొని అండ్ దేర్ వర్ నో మోర్ సౌండ్స్, అంటే ఆ తర్వాత దేర్ వర్ నో మోర్ సౌండ్స్ ఫ్రమ్ అబౌవ్. ఇక ఆ తర్వాత సౌండ్ ఏమీ రాలేదు పైనుండి. సడన్లీ there came a dull thud as if a rubber tube had fallen to the ground. ఒక్కసారిగా సడన్ గా లైక్ డల్ థడ్, ఏదో పెద్ద ప్లాస్టిక్ పడినప్పుడు పటక్ అనే సౌండ్ వేస్తుంది, టప్ అనే సౌండ్ వస్తుంది కదా, అలా సౌండ్ వచ్చింది. రబ్బర్ ట్యూబ్ పడిపోయిన సౌండ్ వచ్చింది. ఓకేనా? అదే రబ్బర్ ట్యూబ్ ఎలా పడిపోయింది అనుకున్నాను. షూర్లీ నథింగ్ టు వరీ అబౌట్. ఆ పెద్దగా వరీ అవ్వడానికి అవసరం ఏం లేదు, ఎందుకని నా రూమ్ లో ఏమి లేవు, పైనుంచి పడే అవకాశం లేదు, ఎక్కడి నుంచో వచ్చింది అనుకున్నాను సౌండ్. ఈవెన్ సో ఐ థాట్ ఐ వుడ్ టర్న్ అరౌండ్ అండ్ టేక్ ఎ లుక్, బట్ అయినప్పటికీ ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం అని అనుకున్నాం. అయినప్పటికీ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఏముంటే మహా తెలుగులో ఏ పడి ఉంటాయని చెప్పి అనుకున్నాను. ఒకసారి ఎందుకైనా మధ్యాహ్నం వెనక్కి తిరిగి చూద్దాం అనుకున్నాను. అలా చూశాను. నో సూనర్ హ్యాడ్ ఐ టర్న్ దెన్ ఎ ఫేట్ స్నేక్ wriggled ఓవర్ ద బ్యాక్ ఆఫ్ ద చైర్ అండ్ ల్యాండెడ్ ఆన్ మై షోల్డర్. ఒక్కసారిగా నేను అలా వెనక్కి తిరిగానో లేదో, ఆ సడన్ గా ఒక పెద్ద స్నేక్, ఫ్యాట్ స్నేక్ నా కుర్చీ మీద నుండి ఇలా ఎక్కడికి వచ్చింది, నా షోల్డర్ వరకు వచ్చేసింది.
ఓకేనా, ద స్నేక్స్ ల్యాండింగ్ ఆన్ మీ అండ్ మై టర్నింగ్ వర్ సైమల్టేనియస్ అంటే అట్ ద సేమ్ టైం. నేను అలా వెనక జరగడం, పాము కరెక్ట్ గా నా మీద పడ్డం, రెండు ఒకేసారి జరిగిపోయాయి. సో అప్పుడు ఆ పాము తన మీద పడింది అనమాట, ఒక పెద్ద పాము. మరి ఏం ఫీల్ అయ్యాడు ఆ తర్వాత, మరి ఏంటి డాక్టర్ గారి పరిస్థితి అని చూసినట్లయితే, పాపం ఇదిగో డాక్టర్ గారు పావును చూశారు. పావును చూసిన తర్వాత ఏం జరిగిందని చూద్దాం. సో ఒకసారిగా పాము మీద పడింది కదా, పాము మీద పడగానే ఇక మనోడి ఫీలింగ్స్ ఏంటనేది వర్ణాతీతం అనమాట. అప్పుడు తను ఏం చేశాడనేది ఇప్పుడు మనం చూద్దాం. ఐ డిడ్ నాట్ జంప్, నేను అసలు దూకలేదు. ఐ డిడ్ నాట్ ట్రెంబుల్, వనకలేదు. ట్రెంబుల్ అంటే వనకడు, షివర్. ఐ డిడ్ నాట్ క్రై అవుట్, కనీసం అరవను కూడా అరవలేదు. క్రై అవుట్ అంటే అరవడం. దెర్ వాజ్ నో టైమ్ టు డూ ఎనీ సచ్ థింగ్, అలాంటివి చేయించేంత టైం నా దగ్గర లేదు. ద స్నేక్ స్లిథర్డ్ అలాంగ్ మై షోల్డర్ అండ్ కాయిల్డ్ అరౌండ్ మై లెఫ్ట్ ఆర్మ్ అబౌవ్ ది ఎల్బో. ఒకసారి ఏమైంది, నిదానంగా స్లిథర్డ్ అంటే పాకుతుంది అనమాట, గ్లైడెడ్ అని. పాక్కుంటూ వచ్చి అలాంగ్ మై షోల్డర్, ఇలా నా చేతి మీద పారుకొచ్చి, కాయిల్డ్ అరౌండ్ మై లెఫ్ట్ ఆర్మ్, ఇలా నా చేతికి, ఎడం చేతికి, అబౌవ్ ఎల్బో అంటే ఇక్కడ చుట్టుకుంది అనమాట, తన గోడ దగ్గర ఇలా చుట్టుకుంది. ద హూడ్, పడగిప్పింది. హూడ్ అంటే పడగ. ఓకేనా, ద హూడ్ వాజ్ స్ప్రెడ్ అవుట్ అండ్ ఇట్స్ హెడ్ వాజ్ హార్డ్లీ 3 or 4 inches అవే ఫ్రమ్ మై ఫేస్. అది పడగలా ఇప్పింది, పడగిప్పేసింది. జస్ట్ 3 or 4 inches ఇంత దూరంలో ఉంది నా మొక్కానికి. నేను దాన్ని అలా చూస్తూ ఉన్నాను, అరవలేదు, ఎటు కదలలేదు. ఎందుకని, ఏమి చేయడానికి నాకు అంత టైం అనేది అక్కడ లేదు. నెక్స్ట్, I would not be correct to say merely that I sat there holding my breath. కేవలం అంటే ఇట్ వుడ్ నాట్ బి కరెక్ట్ టు సే, ఏదో నేను అలా బీక పట్టుకొని ఊపిరి పట్టుకొని కూర్చున్నానని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అంటే నేను అంతకంటే ఎక్కువ భయపడ్డాను. ఎందుకని, ఐ వాజ్ టర్న్ టు ఎ స్టోన్, ఒక్కసారిగా రాయిలాగా మారిపోయాను. అసలు ఎటు కదలలేని పరిస్థితి, నాకు మారిపోయాను. బట్ మై మైండ్ వాజ్ వెరీ యాక్టివ్. నేను మనిషి అయితే ఫిజికల్ గా రాయిలాగా ఎటు కదలకుండా ఇలా కూర్చున్నానేమో దాన్ని చూసుకుంటూ, కానీ మైండ్ లో మాత్రం రకరకాల ఆలోచనలు వస్తా ఉన్నాయి. ఆలోచనలో ఏంటంటే, ద డాక్టర్ ఓపెన్ ఇంటూ ద డోర్ ఓపెన్ ఇంటూ డార్క్నెస్. ఇలా అట్లా చూస్తే కన్ను అలా తిప్పి తలుపు తీసే ఉంది, బయటంతా చీకటిగా ఉంది. ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్. రూమ్ లో కూడా చాలా చీకటిగానే ఉంది, ఒక చిన్న లైట్ మాత్రమే ఉంది. సో ఇన్ ద లైట్ ఆఫ్ ద ల్యాంప్ ఐ సాట్ దేర్ లైక్ ఎ స్టోన్ ఇమేజ్ ఇన్ ద ఫ్లాష్. సో రక్త మాంసాలు ఉన్నటువంటి ఒక స్టాచ్యూ లాగా కదలకుండా ఇలాగే కూర్చుని ఉన్నాను. శ్వాస తీసుకోవటం కూడా గట్టిగా శ్వాస తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అనమాట. అలా ఉన్నా అంటే ఊరికి అలా ఊపిరి కొట్టుకొని కూర్చోవడం గారు, ఒక రాని చెప్పాలంటే ఒక రాయిలాగా మారిపోయి అలా కదలకుండా కూర్చొని ఉన్నాను. I felt then the great presence of the creator of this world and the universe. ఒక్కసారిగా ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని తయారు చేసిన దేవుడు గుర్తొచ్చాడు దెబ్బకు నాకు. I felt the presence of the God. ఓకేనా, సరే, God was there, దేవుడు ఉన్నాడు. ఓకేనా, suppose I said something and he did not like it. So I tried in my imagination to write in bright letters outside my little heart the words, oh God. So ఒకసారిగా దేవుడు ఉన్నాడు అనుకున్నాను. I heard something, suppose I said something and God did not like it అన్నారు. అంటే ఏంటి, నేనేదో అన్నాను, దేవుడికి అది నచ్చలేదేమో, ఆయన వల్ల నాకు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడేమో నా ఊహల్లో అనుకుంటూ ఉన్నాను అనమాట. కాబట్టి ఓ దేవుడా అని ఊహల్లో ఇలా రాసుకుంటున్నాను. అంటే దేవుడు చెప్తున్నాను, దేవుడా నన్ను ఎలాగైనా కాపాడు, అయిపోయింది నా పని అని చెప్పి అనుకున్నాడు అనమాట. అందుకని ఓ దేవుడా అని చెప్పి రాద్దాం మనసులోనే అనుకుంటున్నాడు ఉద్దేశం. రాయడం అంటే అనుకుంటున్నాడు అనమాట మనసులో. అప్పుడు దెర్ వాజ్ సమ్ పెయిన్ ఇన్ ద లెఫ్ట్ ఆర్మ్. ఇక నిదానంగా లెఫ్ట్ ఆర్మ్ మెయిన్ నొప్పి రావడం స్టార్ట్ అయింది అనమాట. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ ఎ థిక్ లెడెన్ రాడ్, no, a rod made of molten fire was slowly but powerfully
క్రషింగ్ మై ఆర్మ్. ఒక్కసారి ఫార్ములా చుట్టుకుంటుంది కదా, చుట్టుకునే కొద్దిగా టైట్ అవుతూ ఉంటుంది. టైట్ అయ్యే కొద్దిగా బాగా నొప్పి స్టార్ట్ అయింది మనోడికి. ఎంత నొప్పి అనిపించిందంటే ఒక మాల్టైన్ రాడ్ ఒక ఎండ బాగా నీళ్ళలో కాల్చింది, మంటలో కాల్చినటువంటి ఆయన్ని నీళ్ళలో పెట్టకుండా తీసుకొచ్చి ఇలా గట్టిగా చేతికి చుట్టేస్తే ఎలా ఉందో అలా ఉంది. ఆ రాడ్తో నా చేతిని ఇలా క్రష్ చేస్తున్నట్టు నలిపేస్తున్నటువంటి పెయిన్ నాకు వచ్చింది. ది ఆర్మ్ వాస్ బిగినింగ్ టు బి డ్రైన్డ్ ఆఫ్ ఆల్ ద స్ట్రెంగ్త్. ఇక నా కుడి చేతి, నా ఎడం చేతుకున్నటువంటి బలం అంతా పోతా ఉంది. సో వాట్ కుడ్ ఐ డూ? బట్ నేనేం చేయగలుగుతాను ఆ క్షణంలో, నేనేం చేయగలుగుతాను ఆ క్షణంలో అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఓకేనా? అయితే ఎట్ మై స్లైటెస్ట్ మూమెంట్ ద స్నేక్ వుడ్ స్ట్రైక్ మీ అండ్ డెత్ లాగ్డ్ 4 inches అవే ఎట్ ఎనీ స్లైట్ ఆఫ్ మూమెంట్ అనమాట. ఎంత ఒక క్షణం చాలు, జస్ట్ అలా కాటేసేస్తాడు ముఖం మీద. కాబట్టి చావు నన్ను జస్ట్ అలా 4 ఇంచుల దూరం నుంచి చూసి వెళ్ళింది అనమాట. చావు కేవలం ఇట్లా లుక్ అట్ మీ జస్ట్ 4 inches అవే, 4 అంగుళాల దూరం నుంచి. సపోజ్ ఇట్ స్ట్రక్, బాగుంది, ఇప్పుడు అది కరిస్తే నన్ను, వాట్ వాస్ ద మెడిసిన్ ఐ హ్యాడ్ టు టేక్? నేను ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి? దెర్ వర్ నో మెడిసిన్స్ ఇన్ ద రూమ్ లో మెడిసిన్స్ లేవు. ఎందుకని? అన్ని నేను హాస్పిటల్లోనే పెట్టేశాను. ఐ వాస్ బట్ ఎ పువర్ ఫూలిష్ అండ్ స్టూపిడ్ డాక్టర్. నేను పేదవాడినే కాదు, ఒక పిచ్చి డాక్టర్, ఫూలిష్ తెలివి తక్కువ వాడిని. అన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశాను, ఇంటికాడ ఏమి లేవు. ఐ ఫర్గాట్ మై డేంజర్ అండ్ స్మైల్డ్ ఫీబ్లీ ఎట్ మై సెల్ఫ్. ఇప్పుడు ఈ పాముల గురించి దాని గురించి ఆలోచించడం మానేసి నా నిస్సహాయతగా నన్ను చూసి నేనే నవ్వుకునే పరిస్థితిలో ఉన్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఆ తర్వాత ఏమైంది? ఏది తను చూసే తను నవ్వుకుంటూ, అయిపోయిందిరా నీ పని డాక్టరు, నువ్వు అయిపోయావు, ఇంట్లో మెడిసిన్స్ కూడా లేవు, అది కలిసిందంటే మాత్రం అంతే సంగతి నీ పని అని చెప్పి డాక్టర్ అనుకున్నాడు అనమాట. ఈ ఆలోచన దేవుడికి నచ్చిందో ఏమో, ఈ ఆలోచన దేవుడికి నచ్చిందో ఏమో అది చూస్తాం ఒకసారి. ఓకేనా? ఇట్ సీమ్డ్ గాడ్ అప్రిషియేటెడ్ దట్. అంటే దేవుడికి అనుకున్నటువంటి ఆలోచన నచ్చిందేమో. ద స్నేక్ టర్న్ ఇట్స్ హెడ్. స్నేక్ ఏం చేసింది? తన తలాటు తిప్పుకుంది. సో ఇట్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్. అది అద్దంలోకి చూసింది. అండ్ సా ఇట్స్ రిఫ్లెక్షన్. తన రిఫ్లెక్షన్ ని చూసుకుంది. ఐ డు నాట్ క్లెయిమ్ దట్ ఇట్ వాస్ ద ఫస్ట్ స్నేక్ దట్ హ్యాడ్ ఎవర్ లుక్డ్ ఇన్ టు అ మిర్రర్. ఓకేనా? ఒక్కసారిగా అద్దంలో చూసింది. అద్దంలో చూసినట్టు ఐ డు నాట్ క్లెయిమ్ దట్, అంటే నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు ఇదే మొట్టమొదటి స్నేక్ అద్దంలో చూసుకున్న మొట్టమొదటి స్నేక్ అని నేనేం క్లెయిమ్ చేయట్లేదు, నేనేం చెప్పట్లేదు. ఓకేనా? బట్ ఇట్ వాస్ సర్టైన్ దట్ ద స్నేక్ వాస్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. కానీ ఖచ్చితంగా నాకు ఒక విషయం అర్థమైంది, అది నన్ను చూడటం మానేసి అద్దంలో చూస్తుందనే విషయం నాకు అర్థమైంది. సో వాజ్ ఇట్ అడ్మైరింగ్ ఇట్స్ ఓన్ బ్యూటీ? తన అందాన్ని చూసి తను మైమర్చిపోతుందా? లేకపోతే వాజ్ ఇట్ ట్రైయింగ్ టు మేక్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్ అబౌట్ గ్రోయింగ్ ఏ ముస్టాచ్ ఆర్ యూజింగ్ ఏ ఐ షాడో అండ్ మస్కరా ఆర్ వేరింగ్ అ వర్మిలిన్ స్పాట్ ఆన్ హిస్ ఫోర్ హెడ్? తను ఏమైనా అనుకుంటుందా ఏంటో తెలియదు. అంటే తను నాలాగా ఏమైనా మీసం మెచ్చుకోవాలనుకుంటుందా, లేదంటే మంచిగా ఐ లాషెస్ లాంటివి పెట్టుకోవాలనుకుంటుందా, లేదంటే ఒక మంచి బొట్టు లాంటిది ఏమైనా పెట్టుకోవాలనుకుంటుందా, ఏం ఆలోచిస్తుందో నాకు తెలియదు. బట్ షూర్ స్నేక్ వాజ్ లుకింగ్ ఎట్ ద మిర్రర్. ఖచ్చితంగా మిర్రర్ చూస్తుంది అనే విషయం నాకు అర్థమైంది అనమాట. అది ఆ తర్వాత జరిగినటువంటి విషయం. మరి అలా తిరిగి తన చేతులు చుట్టుకున్నటువంటి ఆ పాము అద్దంలో చూసి ఏం చేసింది అనే దాన్ని నెక్స్ట్ మనం చూద్దాం. ఓకేనా? అద్దంలో చూసి ఏం చేసిందంటే, రైట్, ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఫర్ సర్టెన్. నాకు ఖచ్చితంగా తెలియదు ఏం చేస్తుందనేది. వాట్ సెక్స్ వాజ్ ద స్నేక్, వాజ్ ఇట్ మేల్ ఆర్ ఫీమేల్? ఆ స్నేక్ ఆడదామవుదో కూడా తెలియదు. ఐ విల్ నెవర్ నో, నాకు ఎప్పటికీ తెలియదు ఆ విషయం కూడా. అండ్ ఫర్ ద స్నేక్
What happened to this? 1 second. సో దేవుడికి నా ఆలోచన నచ్చినట్టు ఉంది కాబట్టి ఆ స్నేక్ కాస్త అటు చూసింది. ఆ స్నేక్ కాస్త అద్దంకెళ్ళి చూసింది అని చెప్పుకుంటున్నాం. అద్దంకెళ్ళి చూసింది. ఈ అద్దంకెళ్ళి చూసినటువంటి స్నేక్ ఏం చేసింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఐ డోంట్ హావ్ అ సర్టైన్, నాకు ఖచ్చితంగా ఏంటి అనే విషయం తెలియదు నాకు. ఓకేనా, అదే ఆ స్నేక్ ఏది మా ఆడ మగ, ఓకేనా, ఆ స్నేక్ అనేది ఆడ మగ, ఐ వుడ్ నెవర్ నో. అసలు నాకు ఎప్పటికీ తెలియదు ఆ విషయం. ఆఫ్ కోర్స్, ఓకేనా, I would never know. So for the snake unwound itself from my arm and slowly slithered into my lap. ఇక్కడ చేతికి చుట్టుకుంది కదా, ఈ చేతికి చుట్టుకున్న పాము కాస్త వదిలేసి చేతిని నిదానంగా నా ఒళ్ళోకి జారుకుంటూ వచ్చింది. Slithered, glided into my lap, నా ఒళ్ళోకి వచ్చింది. From there, అక్కడ నుంచి from there it crept on to the table and moved towards the mirror. అక్కడ నుంచి పాక్కుంటూ నిదానంగా అద్దం దగ్గరికి వెళ్ళింది. Perhaps it wanted to enjoy its reflection at closer quarters. అంటే క్లోజ్డ్ క్వార్టర్స్ అంటే వెరీ క్లోజ్లీ అని ఉద్దేశం అనమాట. అంటే నేను అనుకోవటం బహుశా ఆ పాము ఇంకా తన అందాన్ని అద్దంలో దగ్గరికి చూసుకోవడానికి వెళ్ళిందేమో. సో ఆ తర్వాత ఐ వాజ్ నో మియర్ ఇమేజ్ కట్ ఇన్ గ్రానైట్. ఒక్కసారిగా ఇక రాతి శిల్పంలాగా ఉన్న నేను అలాగ లేను. ఒక్కసారిగా అది ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో ఐ వాజ్ సడన్లీ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఒక్కసారిగా మనిషి అయిపోయాను, ఒక్కసారిగా మనిషిలాగా అయిపోయాను. స్టిల్ హోల్డింగ్ మై బ్రెత్, ఇంకా నా బ్రెత్ ని అలాంటి నా శ్వాసలా బిగబట్టుకొని ఐ గాట్ అప్ ఫ్రమ్ ద చైర్, నిదానంగా కుర్చీ నుంచి లేచాను. I quietly went out through the door into the veranda. నిదానంగా డోర్ దగ్గరికి వెళ్ళాను, వరండాలోకి వెళ్ళాను, అక్కడి నుంచి డోర్లోకి వెళ్ళి and from there అక్కడ నుంచి I leapt into the yard and ran for all I was worth. అక్కడ నుంచి గార్డెన్ లోకి దూకాను. డోర్ దగ్గరికి వెళ్ళాను, వరండాలోకి గార్డెన్ లోకి దూకాను. దూకిన తర్వాత అక్కడ నుంచి లఘు ఒక్కసారిగా నేను ఎంత కష్టంగా పరిగెత్తగలుగుతానో, ఎంత వేగంగా పరిగెత్తగలుగుతానో అంత వేగంగా పరిగెత్తేసాను. తర్వాత అన్నారనమాట, ఈచ్ ఆఫ్ అస్ హీవ్డ్ ఇన్ సై ఆఫ్ రిలీఫ్. ఒకసారిగా డాక్టర్ ప్లస్ వినేవాడు కూడా అమ్మయ్య అనుకున్నారన్నమాట. ఆల్ ఆఫ్ అస్ లిట్ బీడీస్, అందరం బీడీలు వెలిగించాం. సంబడి ఆస్క్డ్, డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ ఫ్యాట్, వెరీ ఫ్యాట్? అంటే నిజంగా నీ వైఫ్ చాలా లావుగా ఉన్నారా అని ఇంతలోనే ఆ స్టోరీ వినేవాళ్ళు ఒకడు అడిగాడు అనమాట. అడిగిన తర్వాత అప్పుడు అన్నాడు అనమాట, నో, ద డాక్టర్ సెడ్ గాడ్ విల్డ్ అదర్వైజ్. బట్ నేను లావటమైన పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ బట్ దేవుడు నన్ను ఇంకో రకంగా అనుకున్నాను. నేను ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి నాకు చేశాడు. మై లైఫ్ కంపానియన్ ఈస్ అ థిన్ రీడీ పర్సన్ విత్ అ గిఫ్ట్ ఆఫ్ ఏ స్ప్రింటర్. స్ప్రింటర్ అంటే ఫాస్ట్ రన్నర్. సో నేను లావుట అమ్మాయి, పరిగెత్తలేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు దేవుడు ఓ సన్నటి అమ్మాయిని, బాగా అన్ప్లెజెంట్ గా ఉండే అమ్మాయి అండ్ బాగా వేగంగా పరిగెత్తే అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశాడు అని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ అడిగారు అన్నమాట, ఏమని? సమ్మన్ ఎల్స్ ఆస్క్ డాక్టర్, ఇంతలో ఇంకో డాక్టర్ అడిగాడు, వెన్ యూ ర్యాన్ డిడ్ ద స్నేక్ ఫాలో యూ? బాగానే ఉంది డాక్టర్ గారు, మీరు పరిగెత్తారని చెప్పారు కదా, అప్పుడు మీరు ఆ పాము మళ్ళీ మిమ్మల్ని మీ వెనకమల వచ్చిందా అని అడిగారు. ద డాక్టర్ రిప్లైడ్, అప్పుడు డాక్టర్ గారు అంటాడు అన్నమాట, ఏమని? ఐ ర్యాన్ అండ్ ర్యాన్ టిల్ ఐ రీచ్డ్ ఎ ఫ్రెండ్స్ హౌస్. దాదాపుగా ఫ్రెండ్ ఇండ్లు పరిగెత్తుకుంటూ ఒక ఫ్రెండ్ గాడి ఇల్లు వచ్చేంత వరకు కూడాను పరిగెత్తేశాను. అక్కడ నుంచి ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే ఐ స్మియర్డ్ ఆయిల్ ఆల్ ఓవర్ మై సెల్ఫ్ అండ్ టుక్ ఎ బాత్ అన్నారు. అంటే వెంటనే ఏం చేశాడు? టుక్ ఎ బాత్. ఓకేనా, ఇక అక్కడ నుంచి వెళ్ళగానే నూనె తీసుకొని ఒళ్ళంతా, పాము ఎక్కింది కదా కాబట్టి ఒళ్ళంతా మసాజ్ చేసుకొని చక్కగా మంచిగా స్నానం చేశాను. ఐ చేంజ్ ఇంటూ ఫ్రెష్ క్లోత్స్. మా ఫ్రెండ్ గారు బట్టలు వేసుకున్నాను. తర్వాత అంటే మామూలుగా ఉతికిన బట్టలు వేసుకున్నాను.
And the next morning at about 8:30, I took my friend and one or two others to my room to move my things from there. అక్కడ నుంచి ఉదయాన్నే 8 గంటలకి నేనేం చేశాను, నా ఫ్రెండ్ని దాంతో ఇద్దరు ముగ్గురు పెట్టుకొని అక్కడ నుంచి నా వస్తువులు తెచ్చుకుందాం వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బట్ వీ ఫౌండ్ వీ హ్యాడ్ లిటిల్ టు క్యారీ. ఇక్కడ లిటిల్ అంటే నథింగ్ అని ఉద్దేశం అనమాట. అంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము తీసుకోవడానికి ఏమీ లేవు, అసలు ఏమీ లేవు అనమాట. సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. అక్కడ ఉన్నటువంటి వస్తువులని ఎవడో దొంగ ఈ లోపు నేను తాళం ఇవ్వకుండా పారిపోయాను కదా, ఎవడో వచ్చి మొత్తాన్ని దోసుకుపోయాడు. ద రూమ్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ అవుట్. ఏమి లేదన్నమాట, మొత్తం క్లీన్ అయిపోయింది. బట్ నాట్ రియల్లీ. ద థీఫ్ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ వన్ థింగ్ యాజ్ అ ఫైనల్ ఇన్సల్ట్. నాకు చివరి అవమానంగా థీఫ్ ఒక్క దాన్ని మాత్రం వదిలేశాడు, ఒక దాన్ని మాత్రం వదిలేశాడు. అదేంటి అనేది మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది అనమాట. పాము గురించి రూమ్ తాళం కట్టలేకుండా పారిపోయేసరికి ఎవడో దొంగ వచ్చి రూమ్ లో ఉన్నాయి మొత్తం దోచుకుపోయాడు అనమాట. సో దోచుకుపోయిన తర్వాత బట్ ఆడు దోచుకుపోయినాడు, మొత్తం దోచుకుపోలేదు, ఇంకేదో ఒకటి వదిలేశాడు యాజ్ అ ఫైనల్ ఇన్సల్ట్ అంటున్నాడు. అవమానించడానికి నాకు అవమానంగా ఉంది ఆ వదిలేసిన వస్తువుని కనుక చూసినట్లయితే వాడికి అంత అవమానంగా ఫీల్ అయ్యాడు డాక్టర్. ఏంటి అంత అవమానంగా ఫీల్ అయ్యేటటువంటి అదనమాట. వాట్ ఇస్ దాట్? ఓకేనా? సో వాట్ వాజ్ దాట్ ఐ ఆస్క్డ్. ఇందులోనే ఒకడు అడిగాడు అనమాట. నేను అడిగాను డాక్టర్ని, ఏంటి డాక్టర్ ఏం వదిలేశాడు ఆ థీఫ్ అని అడిగితే, అండ్ ద డాక్టర్ సెడ్ అనమాట, మై వెస్ట్ ద డర్టీ వన్. నా బనీను వేసుకున్నాను కదా నాట్ సో వైట్ అని చెప్పాను కదా, ఆ వైట్ బనీని అక్కడ వదిలేసాడు అనమాట. ద ఫెలో హ్యాడ్ సచ్ ఎ సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్. దొంగకి ఎంతో శుభ్రం ఎక్కువ అనుకుంటారు అనమాట. ద రాస్కేల్, ఇక్కడ రాస్కేల్ అంటే దొంగే. ద రాస్కేల్ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ యూజ్డ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాటర్. కానీ అది కూడా ఎత్తుకుపోతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. ఎందుకని నన్ను అవమానించినట్టుగా నా పాత పనిని తప్ప మొత్తం ఎత్తుకుపోయాడు, కనీసం దాన్ని తీసిపోయి ఉతుక్కోనైనా వాడుకొని ఉండొచ్చు, కానీ అది వదిలేసి వెళ్ళాడు అని చెప్పి డాక్టర్ ఫీల్ అయ్యాడు అనమాట. తర్వాత డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే డాక్టర్ మళ్ళీ ఆ స్నేక్ ని మీరు చూసారా అని మళ్ళీ అడిగితే ద డాక్టర్ నవ్వాడు అనమాట. అది I had never seen it since. It was a snake which was taken with its own beauty. Maybe నేనైతే ఆ తర్వాత మళ్ళీ ఆ పాముని ఎప్పుడు చూడలేదు, కానీ ఆ స్నేక్ అద్దంలో చూసుకొని తన అందంతో మురిచిపోయినటువంటి స్నేక్ ఇది నా ఎక్స్పీరియన్స్ లో అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో ఈ లెసన్ ని వైకో మహమ్మద్ బషీర్ అని ఆయన రాశారు. ఈ విషయాన్ని ట్రాన్స్లేట్ చేసిన ఈయన మలయాళంలో రాశారు, దీన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన ఆయన ఎవరి పేరంటే వి అబ్దుల్లా అనే ఆయన దీన్ని ఇంగ్లీష్ లోకి ఈ లెసన్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇంకా వైకో మహమ్మద్ బషీర్ అనే దాని గురించి మనం ఇప్పుడు ఈయన గురించి మాట్లాడుతున్నాం. వైకో మహమ్మద్ బషీర్ అనే ఆయన గురించి, ఆదర్ గురించి మాట్లాడదాం. లెట్ us talk about ఆదర్స్ ప్రిఫేజ్. సో ఆదర్స్ ప్రిఫేజ్ చూసినట్లయితే వైకో మహమ్మద్ బషీర్ 21 January 1908 and July 5 1994. దాదాపుగా 1908లో ఆయన పుట్టడం జరిగింది, 21 జనవరిలో. తర్వాత జూలై 5 1994లో ఆయన చనిపోవడం జరిగింది అనమాట. ఓకేనా? వాజ్ ఎ మలయాళం ఫిక్షన్ రైటర్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ కేరళ, ఇండియా. కేరళ స్టేట్ నుంచి ఈయన ఫిక్షన్ కల్పిత కథలు రాసేటటువంటి నవల్స్ అవి రాసేటువంటి ఒక మంచి రైటర్. హీ వాస్ ఎ హ్యుమానిస్ట్, మానవతావాది, ఫ్రీడమ్ ఫైటర్, మనకి స్వతంత్ర సమరయోధుడు, నావలిస్ట్, నవలు కూడా రాసేవాడు, అండ్ షార్ట్ స్టోరీ రైటర్, అలాగే చిన్న చిన్న కథలు కూడా రాసేవాడు అన్నమాట. ఓకే, హీ ఈస్ నోటెడ్ ఫర్ ద డౌన్ టు ఎర్త్ స్టైల్ ఆఫ్ రైటింగ్ దట్ మేడ్ హిమ్ ఈక్వల్లీ పాపులర్ అమంగ్ లిటరరీ క్రిటిక్స్ యాజ్ వెల్ యాజ్ ద కామన్ మ్యాన్. అంటే తను చాలా డౌన్ టు ఎర్త్, చాలా పల్లెటూర్లు వాళ్ళకు కూడా అర్థమయ్యేంత సింపుల్ లాంగ్వేజ్ లో ఈయన తన రైటింగ్స్ రాసేవాడు. అందువల్ల లిటరరీ క్రిటిక్స్ తో పాటుగా సామాన్యులకు కూడా ఈయన రైటింగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. హీ ఈస్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ అవుట్ స్టాండింగ్ రైటర్స్ ఫ్రమ్ ఇండియా. ఆయన్ని భారతదేశంలో ఉన్నటువంటి మంచి మంచి రచయితల్లో ఒకటిగా ఈయన మన రినౌండ్ గా బాగా సక్సెస్ అయిన రైటర్స్ లో ఈయన ఒకడని చెప్తూ ఉంటారు.
So translations of his works into other languages have won him the worldwide acclaim అన్నారు. అంటే ఆయన మలయాళం రాసినటువంటివి వేరే వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ అవడం వల్ల ఆయన ప్రపంచ స్థాయి కీర్తి అనేది వచ్చింది చెప్తున్నారు. The story The Snake and the Mirror was translated into English అండ్ ఇది ఇప్పుడు ఈ స్నేక్ అండ్ ద మిర్రర్ అనేది కూడా మలయాళంలో రాసుకుంటే చెప్పాను కదా, అబ్దుల్లా అనే ఆయన ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారన్నమాట. ఈజ్ నోటబుల్ వర్క్స్ ఇంక్లూడ్ బాల్య కళాసఖి, తర్వాత శబ్దాంగల్, తర్వాత మాతిల్కల్ అనేవి ఆయన మలయాళం రాసినటువంటి అండ్ అనార్ఘ నిమిషం ఇవి ఆయన మలయాళం రాసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పుస్తకాలు. ఏంటంటే శ్రీ బాల్య కళాసఖి, శబ్దాంగల్, తర్వాత మాతుల్కల్ తర్వాత ఏమంటాం అనార్ఘ నిమిషం అనేటటువంటి కొన్ని పుస్తకాలు ఆయన రాయడం జరిగింది. ఆయన చెప్పుకోదగినటువంటి రైటింగ్స్ అనమాట. So he was awarded the Padma Shri in 1982. 1982లో ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు. And he is fondly remembered as బైపూర్ సుల్తాన్. ఆయన బైపూర్ సుల్తాన్ అని కూడా ముద్దుగా పిలుచుకునే వాళ్ళు అన్నమాట. ఇది ఆయన గురించి చెప్పేటువంటి విషయం. ఇక్కడతో మనకి ద స్నేక్ అండ్ ద మిర్రర్ అనేటటువంటి లెసన్ అనేది పూర్తవటం జరిగిందన్నమాట. ఓకే, so hope you liked my explanation. So if you like my explanation, please share this video, like this video, and subscribe to my channel. Thank you very much.